హలో డియర్స్, ఈ రోజు మీకోసం ఒక ఫోక్ లోర్ స్టోరీని అయితే తీసుకొచ్చాను. అదే ప్యాజ్ రోటీ చుడేల్. మీ ఇంటి దగ్గర నైట్ టైం అంటే మిడ్ నైట్ 12-1 ఆ టైంలో మీ ఇంటి బయట వచ్చి రొట్టి మరియు ఆనియన్ అడిగితే పాటును కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఆ సమయంలోనే ఆ దయ్యంకి మన పైన అటాక్ చేసే ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో అందుకని ఆ దయ్యం పేరు ప్యాజ్ రోటీ చుడేల్ అని పెట్టారు. సో ఒకవేళ మీరు రోటీ ఇచ్చారే అనుకోండి, ఇచ్చిన వాళ్ళ లైఫ్ 3 days లోనే అది చంపేస్తుందంట. సో మీకు క్లారిటీ కోసం ఈ స్టోరీని ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దామా. సో ఈ గోస్ట్, ఈ దయ్యం ఒరిజిన్ ఎక్కడి నుంచి పుకార్లు వచ్చినాయి అంటే 1950s లో రాజస్థాన్ లోని బార్డర్ దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చింది. ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉండేవారు. ఆ వైఫ్ ఎప్పుడు హస్బెండ్ తో కొట్లాడబడి ఇంటి నుంచి రాత్రి పూటే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు చాలా సివియర్ ఫైట్ అయ్యి ఇంకెప్పుడు రాకూడదనేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. 3 days వరకు డెజర్ట్ లోనే తిరిగిందంట. అప్పుడు డెజర్ట్ లో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అంటే ఆ గొడవ కోపంలో నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే తనకు థర్స్ట్ మరియు చాలా ఆకలి వేసింది. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి, ఏమైనా తినాలన్నా తనకు రిటర్న్ వచ్చే ఎనర్జీ అనేది లేదు. సో తను ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, అంటే చివరిగా ఇంకా నాకు ఎవరైనా ప్యాజ్ రోటీ ఉంటే ఇవ్వండి అని ఇట్లా అడుగుతుంది అనమాట అందరినీ. అలాంటి సమయంలో స్టార్వేషన్ తో, అంటే ఆకలితో అడుగుతూ తను ఆ ఎడారిలోనే చనిపోయింది. సో మొదటిగా ఆమెను ఇలా దయ్యంలా డిస్కవర్ చేసింది ఎవరు అంటే, మొట్టమొదటిగా ఆ ఎడారి దగ్గర ఉన్న రోడ్స్ గానీ, ఎక్కడైనా ట్రావెలర్స్ ఒంటెలు పట్టుకొని వెళ్తుంటారు కదా, రాజస్థాన్ లో ఎక్కువ అన్నమాట. సో వెళ్తున్న వాళ్ళకి ఇలా దూరం నుంచి ఎవరో ఒక అమ్మాయి ప్యాజ్ రోటీ అనుకుంటూ వచ్చేది వాళ్ళు గమనించినారనమాట. కానీ ఎప్పుడైతే వీళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్తారో ఆమె అక్కడ ఉండదు. కానీ చుట్టుపక్కల మాత్రం ఆనియన్ స్మెల్ చాలా గట్టిగా వస్తుందంట. సో ఇలా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ పీపుల్స్ కి ఒకటి అర్థమైపోయింది. ఇలా మనం ఈ ప్రెసెంట్ అంటే బార్డర్ చోటు దగ్గర ఆనియన్ స్మెల్ వస్తే మనం తనకు ఆనియన్ ని ఆఫర్ చేయాలంటే, దూరం నుంచి కనబడిందంటే మనం వెంటనే ఇలా ఆనియన్ ఇసిరేయడం గానీ ఇలాంటివి చేస్తే మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండవు అనేసి వాళ్ళు ఆ అలవాటు అనేది స్టార్ట్ చేసుకున్నారు. సో మరి ఇవ్వకపోతే ఏమైతుందంటే, వాళ్ళు పోయే దారిలో ఏదో ఇబ్బంది రావడం, వాళ్ళు వెళ్లే పని అవ్వకపోవడం ఇలాంటివి జరిగేవి. అంటే ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ ఏరియాస్ లో, రాజస్థాన్ బార్డర్ ఏరియాస్ లో ఎవరికైనా ఇలా ఎడారిలో పోయి వచ్చి ఆమె కనబడిందంటే, అంటే ప్యాజ్ రోటీ ఇవ్వలేదు అనుకోండి, తనకి ఖచ్చితంగా కర్స్ అనేది పడేది. అంటే ఇంటికి వచ్చి ఫుల్ గా హెల్త్ చెడిపోవడం గానీ, పనులు అవ్వకపోవడం గానీ ఇలాంటివి ఏం జరిగినా ఖచ్చితంగా ప్యాజ్ రోటీ చుడేల్ యొక్క శాపమే అని అనేవారు. సో ఇలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది. అంటే ఈ రియల్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మొత్తం ఇండియాలో ఈ న్యూస్ అనేది పాకిపోయింది అనమాట. అదేంటంటే 2012 జైపూర్ అవుట్స్కట్స్ లో ఒక ట్రక్ డ్రైవర్ వెళ్తున్నాడు. మిడ్ నైట్ అనమాట, 12-1 ఆ టైంలో రోడ్ పక్కన ఒక మనకి ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని ఇలా రాయి మీద పెయింట్ వేసింటారు కదా, ఆ రాయి మీద ఒక లేడీ కూర్చొని ఉంది అనమాట. సో ఆ డ్రైవర్ వచ్చేసి సరే లేడీ కదా ఏమై ఉంటుంది అనేసి అడిగేకి వెళ్తారనమాట. సో ఆమె దగ్గరకు వెళ్తే ఆమె వెంటనే నాకు ప్యాజ్ రోటీ కావాలా అని అంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే, డ్రైవర్ ట్రక్ లో ముందుగానే ఫుడ్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ట్రక్ నడిపే వాళ్ళకి చాలా దూరం ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి దాబాలు దొరకకపోతే వాళ్ళతో ఉన్న రోటీని తింటుంటారు అనమాట. సో అలా ఆయన దగ్గర రోటీ ఉంది. మనం ఎట్లా అన్నం పెట్టుకుని పోతాం కదా, వాళ్ళు అట్లా రోటీని ఎక్కువ తింటారు అనమాట. సో వాళ్ళు రోటీ పెట్టుకుని పోతారు. సో ఆయన దగ్గర ఆ రోజు ప్లెయిన్ రోటీ ఉంది, కానీ ప్యాజ్ లేదు, ప్యాజ్ అంటే ఆనియన్ లేదు. సో అలా ప్యాజ్ ఇవ్వకుండా ఓన్లీ రోటీ ఒకటి ఇచ్చేసి, నేను వస్తానమ్మా, నువ్వు ఏందో డిఫరెంట్ గా ఉన్నావు, మరీ ప్యాజ్ అడుగుతున్నావు, నేను చెప్తున్నా కదా లేదని అనేసి ట్రక్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుంచి 3 days కంటిన్యూస్ గా ఆయన ట్రక్ లో ఆనియన్ స్మెల్ వస్తూనే ఉంది. ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ లో వెళ్తున్నప్పుడు వెంటనే హెడ్ లైట్ కి సడన్ గా ఏదో తెలియకుండా ఇలా ఫ్లిక్కర్ అవ్వడం గానీ, ఆయనకి మంచిగా ఉన్న హెల్త్ బాగా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ వెళ్తుంటాడు. సడన్ గా హెల్త్ బ్రేక్ డౌన్ అవడం, అంటే సడన్ గా హై ఫీవర్ రావడం, సడన్ గా అన్హెల్తీగా వీక్ ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్ ఏ రోజైతే జరిగిందో, ప్యాజ్ రోటీ చుడేల్ కనపడింది, ప్యాజ్ ఇవ్వలేదు, ఆ ఇన్సిడెంట్ తర్వాత 3rd డేనే ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఆ లోకల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ప్యాజ్ రోటీ చుడేలే చేసిందని చెప్పారు. సో ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయింది అనమాట. అంటే 2012 ఆ టైంలో జరిగిన స్టోరీ ఇది. సో ఈ రియల్ ఇన్సిడెంట్ వల్ల ఇండియా మొత్తంలో చాలా మందికి ఇలా ప్యాజ్ రోటీ చుడేల్ అనే ఒక గోస్ట్ ఉంది, దయ్యం ఉంది, ఇలాంటి చేస్తుంది అనేసి ఒక లైట్ ఐడియా అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ అంటే మనం చెప్పలేం కదా ఎవరికి ఏ టైంలో ఎలాంటి ఇబ్బంది వస్తుందని. సో మనం ఎప్పుడైనా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు, లేదా మన ఇంటి దగ్గర ఎవరైనా నైట్ టైం డోర్ కొట్టి ప్యాజ్ రోటీ అంటే రోటీ మరియు
ఆనియన్ ఇవ్వమంటే మనం ఏం చేయాలి అంటే, మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ దయ్యం వెంటనే మనకు ప్యాజ్ రోటీ ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే తన కళ్ళల్లో చూడుకోకుండా డోర్ వేసేసి ఇంటి లోపల వచ్చేసి పడుకోవాలి. సో మాక్సిమం ఇదే చెప్పారు, ఎందుకంటే తనకి ఏదన్నా ఇచ్చి తన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతేనే మనకి ఎక్కువ డేంజర్ అండి. ఇంకోటి ఏంటంటే ఐ కాంటాక్ట్ అస్సలు చేయకూడదంట. సో నేను మీతో మాట్లాడుతున్నాను, ఐ కాంటాక్ట్ అనేది అస్సలు చేయకూడదు. సో ఇంకా మంచి వే అంటే రాజస్థాన్ లో చాలా మంది ఇలాంటి ఎన్కౌంటర్స్ ని ఎలా ఫేస్ చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా రోటీ అండ్ ఆనియన్ ఉంటే మర్సానంగా వెళ్ళి ఆ రోటీ ఆనియన్ తీసుకొని ఏం మాట్లాడకుండా అక్కడ పెట్టేస్తారు. ఆ దయ్యం అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవంట. ఆల్సో రాజస్థాన్ ఆ ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నైట్ టైం డ్రైవ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి. అంటే ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ లో, అంటే ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి వెళ్తాం కదా, ఆ ఏరియాస్ లో ఎక్కువగా అవాయిడ్ చేయండి. సో ఇది గైస్ ప్యాజ్ రోటీ చుడేల్ మీద ఒక నైస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతాను. సో మోస్ట్లీ